ఈశ్వర కృప మలయాళ స్వరం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూన్ 4, 2026 తేదీ శ్రీ మలయాళ స్వామి వారు రచించిన ఈశ్వర కృప పుస్తకం లక్ష్మీ మేడం గారు చదువుతూ వివరిస్తారు. రామానుజుడికి ఇది చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఇది రెండు ముఖ్యమైనటువంటి విషయాల్ని భక్తి ప్రపత్తి అనే విషయాలు చెప్తుంది. ఈ 6 ఫేసెస్ ఈ రకంగా చదవాలన్నమాట. అంటే చేతిని చూసారా, తల మీద పెట్టుకోవాలి, దాన్ని ఏమంటారండి, అల్టీరియర్ రిషి సేజ్ ఫోర్ హెడ్ అంటే నుదుటి మీద పెట్టుకోవాలి, హృదయం మీద పెట్టుకుంటాం, అలాగా ఇలాగ చేసి చదవాలి మంత్రాన్ని అన్నారు. బొడ్డు మీద పెట్టుకుంటాం, అలా తొడల మీద పెట్టుకుంటాం. యూజువల్లీ ద మంత్రాస్ హ్యావ్ ది 6 అంగాస్, 6 అంగాలు లేదా అవయవాలు. మై చిత్త సర్వదుర్గాని మత్ ప్రసాదాత్ తరిష్యసి ఇది కవచం. మీ మనస్సును నా మీద పెట్టడం వల్ల మీరు అన్ని రకాలైన ప్రాపంచిక అడ్డంకులని నా కృపతో దాటేస్తారు. ఎలా అయితే ఒక కవచం యుద్ధంలో మనని అన్ని రకాల నుంచి కాపాడుతుందో, అలాగే ఈ భగవంతుడి యొక్క భక్తి అన్న కవచం మనని అన్ని రకాలైనటువంటి ప్రాపంచిక యుద్ధాల నుంచి కాపాడుతుంది. అంటే సామాన్యమైన భక్తులే కాకుండా ఈ సాధకులు, ఎసెటిక్స్ అంటే బ్రహ్మచారులు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు అడవిల్లోని జీవిస్తారు. అక్కడ వాళ్ళని ఆ క్రూర మృగాల నుంచి బాహ్యంగా భగవంతుడి రక్షిస్తున్నాడు. అలాగే చెడు ఆలోచనల నుంచి మనస్సును రక్షిస్తున్నాడు ఈ మంత్ర జపం వల్ల. అలాగే భగవంతుణ్ణి, ఆయన యొక్క కిరీటం, ఆయనకున్న సుదర్శన చక్రం, ఇదంతా కూడా అదృశ్యమైన ఆయుధం. ఇక్కడ కవచము అంటే ఎలా అయితే డివోటీని కాపాడుతుందో అదే ఇండైరెక్ట్ గా కాపాడుతుంది. అలాగే ఈవిల్ స్పిరిట్స్ నుంచి, సత్యం యొక్క సత్యత సాధనలో తనకు అడ్డుగా ఉన్న ఈవిల్ స్పిరిట్స్ నుంచి కూడా భగవంతుణ్ణి గ్రహించడానికి ఏవేవి అడ్డుతున్నాయో, సత్యము లేదా గాడ్ రియలైజేషన్ కి అడ్డే స్పిరిట్స్ ని కూడా, వాటి నుంచి కూడా మనం రక్షిస్తుంది. అంటే అనాది మధ్య అంతం అనంత వీర్యం ఇది ధ్యానం. మెడిటేషన్ ఎప్పుడు కూడా ఆ పరమమైన దాని మీదే ఉండాలి. దానికి ఆది లేదు, అంతము లేదు, మధ్య లేదు. అది అనంతమైన శక్తివంతమైంది. మెడిటేషన్ టైంలో ఆ అనంతమైన శక్తి, ఆ భగవత్ కృప మీద ధ్యానం పెట్టాలి. దానివల్ల భక్తుడికి అలాంటి లక్షణాలే తన హృదయంలో పెరుగుతాయి. ఇంకా మనిషి అంటే మాన్యువల్ గా చేయాల్సిన పోస్చర్స్ ఏంటంటే దిగ్బంధనం. అంటే అన్ని రకాలు కార్నర్స్ నుంచి, భూమికి అన్ని వైపుల నుంచి మనం ఏంటి అంటే స్వర్గం నరకం అన్నిటి నుంచి మళ్ళీ మనం అంటే దిగ్బంధనం చేస్తున్నాం. ఇంతకు ముందు చెప్పిన గెస్టర్స్ లో ఇది అంటే మనం చెప్పాం కదా, తల మూతికి మీద పెట్టుకోవాలి, భుజాల మీద పెట్టుకోవాలి, చేతులు, అలా వార్డింగ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అంటే చెడు స్పిరిట్స్ నుంచి మనం రక్షించుకుంటున్నాం. భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా భక్తుడిని, ఏ భక్తుడి హృదయంలో సత్యం అనే
ఆదర్శమే ఉన్నాదో అటువంటి వాడిని ఎవరు ఏది చేయలేరు. అందుకని మొత్తం మన స్క్రిప్చర్స్ అన్ని ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అంటే భగవంతుడి పట్ల భక్తి, మంచి పనులు చేయమని. సత్యం ధర్మ తప యోగ, సత్యం బ్రహ్మ సనాతనం, సత్యం యజ్ఞ ప్రోక్తే, సర్వం సత్యే ప్రతిష్ఠితం. అంటే జీవితంలో ఉన్న ప్రతి సద్గుణం కూడా సత్యమే లోనే ఉంది. సత్యం అన్నదే ధర్మం, అదే తపస్సు, కమ్యూనియన్ అంటే. అలాగే అనంతమైన భగవతత్వం అదే. త్యాగంతో మనం ఆఫర్ చేసేది అల్టిమేట్ రియాలిటీ అంటే ఆ సత్యమే. ఈ శ్లోకంలో గీతలో అశోచ్యం సర్వధర్మ అష్టం అహమేవ మత్ చిత్త ఇలాంటివన్నీ, అలాగే అనాది మధ్యాంతం ఇవన్నీ గీత శ్లోకాల్లో ఉన్నాయి అని చెప్తున్నాను. తర్వాత హెడ్డింగ్ అక్కడికి అయిపోయిందని మీరు అడిగింది. పురోవృద్ధి ఫ్యూచర్ ప్రోగ్రెస్ అనే హెడ్డింగ్ లో చదువుతుంది. ఇది కూడా మనం చదివిందే, కానీ కొంచెం అంటే మనం భవిష్యత్తులో అభివృద్ధి సాధించే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆ అంటే వాటిని పితృదేవతలను మర్చిపోకూడదు. కేవలంగా కృతజ్ఞతే కాదు, మనం వాళ్ళకి మన యొక్క రుణం తీర్చుకోవడం, గతంలో మనకి ఏది రైటో అది చేయాలి. మనం చేసినటువంటి మంచి వల్లనే మనకేమోని మన అభివృద్ధి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే మనం ఎవరికైతే ఏదైనా బాకీ ఉన్నామో జనరేషన్స్ తరబడి మనకంటే ముందున్న వాళ్ళకి మనం వాళ్ళకి కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరించాల్సిందే. దీన్ని మనం రకరకాల వ్యూ పాయింట్స్ లో చూద్దాం. కృతజ్ఞత అన్నది ఎవరైనా చేసిన సహాయాన్ని మర్చిపోవడం, వ్యక్తి నిస్సహాయంగా ఉన్నప్పుడు ఇంకొకరు చేసిన సహాయాన్ని మర్చిపోవడమే కృతజ్ఞత. ఇప్పుడు ఉన్నటువంటి ఈ శ్లోకం అంటే గతంలో ఉన్నటువంటి అంతటిని మర్చిపోకుండా ఆ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రెసెంట్ బెనిఫాక్టర్స్ కి అంటే ముందు మనకి గతంలో మనకి సహాయం చేసిన వాళ్ళకి, ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞులుగా ఉండాలి. ఒకవేళ కృతజ్ఞత అనేది టెంపర్మెంట్ ఉంటే వాళ్ళని, మన స్నేహితులు ఎవరైనా అలా ఉంటే వాళ్ళని అడగాలి, మీరు మనకి సహాయం చేసిన వాళ్ళకి మనం ఎంత బాకీ పడి ఉన్నామో మర్చిపోయారా అని. కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళతోటి, గొప్ప వాళ్ళతోటి వాళ్ళ యొక్క గొప్ప గొప్ప యాక్టివిటీస్ లో భాగం పంచుకోవడానికి జాయిన్ అవుతారు. ఒకసారి వాళ్ళని ఆమోదించబడితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ హంబుల్ స్థితిని మర్చిపోతారు. ఇది కూడా అవాంఛనీయమే. అంటే వాళ్ళు చేసుకోలేరని గొప్ప వాళ్ళతో కలిసి పని చేయడానికి వాళ్ళు అంగీకరించిన కృతజ్ఞతని మర్చిపోతూ ఉంటారు. అంటే నమ్రత లేకపోవడం అన్నది ఎక్కువగా అప్పుడప్పుడే ధనం పొందిన వాళ్ళలో ఉంటుంది. ఈ ప్రజలు ఎంతో పేదరికం నుంచి ధనవంతులయ్యారు. వాళ్ళు వాళ్ళ యొక్క బంధువులని, ప్రియమైన వాళ్ళని కేర్ చేయరు, వాళ్ళని నీచంగా చూస్తారు. మధ్యంతర సరో నడి ఏదో అంటారు అలా, సిరి మధ్యలో రిచ్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళని నీచంగా చూస్తూ ఉంటారు.
తర్వాత వాళ్ళకున్న గుడ్ లక్ తోటి మంచి పొజిషన్ సంపాదిస్తూ ఉంటారు. చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తారు. ఇది కూడా ఒక కృతజ్ఞత. ఈ ప్రజలందరూ ఏమిటి మర్చిపోకూడదంటే, ప్రెసెంట్ మంచి అదృష్టానికి గతంలో చేసిన మంచి పనులే కారణం. అలాగాని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక అంటే అన్నీ మర్చిపోతే సిన్ఫుల్ యాక్ట్గా, అంటే పాపంతో ఉన్న పనిగా పరిగణిస్తాం. ఆ తర్వాత వాళ్ళ అదృష్టం అంతా కోల్పోతారు. అంతేకాకుండా వ్యక్తి ఎప్పుడు కూడా తన లక్షణాల్ని తను ఎక్కడున్నాడో దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఒక బాగా ఉన్న ఆఫీసరు డిగ్నిటీ తోటి గ్రేస్ తోటి ఉండాలి. ఒక మహర్షి ప్రశాంతంగాను సత్యంగాను ఉండాలి. అలాంటి పాజిటివ్ స్థితిలో తన యొక్క పాత గర్వాన్ని మర్చిపోతారు, లేకపోతే తన పాపాలని. ఈ మర్చిపోవడం అన్నది మొదటి దానికంటే వేరైంది. అది అహంకారంలోంచి గొప్పల్లోంచి ఉత్పత్తి అయింది. ఈ విషయంలో జ్ఞాపకం లేకపోవడం గతం అనేది కొత్త ఆకులలో ఆనందపడ్డాం. పడిపోయిన ఆకుల కోసం మనం ఎలా అయితే బాధపడమో అలాగ గతించిన గతం కోసం వదిలేస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, నిరంతరాయమైనటువంటి ఎరుక. ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అభివృద్ధికి. అంటే ఈ ఎరుక వల్లే మనం ముందుకి వెళ్ళగలం. ఈ ఆనందమైనటువంటిది మనని గుర్తు చేస్తోంది మనకి. మనం అనుకున్న లక్ష్యాన్ని, ఏమిటది సెల్ఫ్ రియలైజేషన్ అనేది, రీచ్ అయ్యే వరకు మనం ఆగకూడదు. ఇంకా మనకి ఇదేంటి హెల్ప్ చేస్తుందంటే, మనం అంతర్గతంగా పరీక్షించుకోవడం, మనకున్న ప్రజెంట్ స్థితిని. మనం నిజాయితీగా మనకి ఇచ్చిన ధర్మాలన్నీ చేస్తున్నామా, కర్తవ్యాలు? మనం ఈ కొత్త స్టేషన్కి ఎక్కడైతే వచ్చామో అక్కడ మనం సమర్పిత భావంతో ఉంటున్నామా? ఇంతకు ముందు ఎంత ఫర్మ్గా ఉన్నామో మనం మొదలు పెట్టినప్పుడు సత్యాన్వేషణ, ఇప్పుడు కూడా అంత దృఢంగా ఉంటున్నామా? మన మనస్సు కానీ ఇటు అటు అంటే సత్యానికి అంకితం అవ్వకుండా, ఆత్మత్యాగం లేకుండా, త్యాగం అన్నది లేకుండా బయటకు వచ్చేసిందా? మన నాలిక మనం అంటే మితాహారం నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తుందా? అలాగాని జరిగితే ఈ ఆత్మ అన్వేషణ ఒక రకమైన పశ్చాత్తాపం కలిగిస్తుంది. మాటలో, చేతలో, ఆలోచనలో అదే దానికి తగిన మందు. ఆ పశ్చాత్తాపం వల్లే మళ్ళీ మనం మామూలు అవుతామని. ఇంకా డేంజరస్ గా, బలహీనత కంటే డేంజరస్ ఏంటంటే, తన ఆహారంలో మోర్ డేంజరస్ దాన్ ద వీక్నెస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ వన్స్ డైట్. ఆహారం విషయంలో అసోసియేషన్ విత్ వన్స్ ఫార్మర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. అంటే ఇంతకు ముందు మనం ఎక్కడ నివసించామో వాళ్ళతో కలవడం, అండ్ విత్ ద థాట్స్ దట్ గవర్న్ దట్ ఓల్డ్ హ్యాబిటేషన్. అంటే పాత ఆలోచనలతో మనం ఉండడం. ఎప్పుడైనా ఒక స్థలాన్ని మనం అన్హ్యాపీగా
ఎన్నో ఆ, అంటే ఆ కోరికలతో ఉన్నాం అనుకోండి, అలాంటి ప్లేస్కి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఆలోచనలో కూడా వెళ్ళకండి. అంటే అక్కడ మనకి సంతోషం లేదు, కోరికలు ఇలాంటివన్నీ విజృంభించిన ప్లేస్లో మనం వెళ్ళకపోవడమే మంచిది. మళ్ళీ వాటి కోసం ఆలోచించడం కూడా అంత మంచిది కాదు. ఏ వ్యక్తి అయితే వైరాగ్యంతో ఉన్న జీవితం గడుపుతాడో, మెడిటేషన్తో ఆయన తన ఆలోచనలన్నీ కూడా వ- ఏ మాత్రం అడ్డు లేకుండా భగవంతుడి మీదనే ఉంచాలి. ఎలా అయితే తైల ధార నాన్ స్టాప్ గా పడుతుందో, మనం భక్తిని అంతలా ఉంచాలి. వ్యక్తి తన యొక్క కర్తవ్యాన్ని చేయలేక ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఫాస్టింగ్ ద్వారా, ప్రేయర్ ద్వారా దాన్ని మనం ఆ ఆ లోటుని సరిదిద్దుకోవాలి. ప్రాణాయామం అన్నది చాలా ఉపయోగకరమై. మనిషి మనస్సు నిశ్చలంగా లేనప్పుడు అక్కడ తపస్సు చేయడం అన్నదే రెమెడీ. డీప్ మెడిటేషన్ కానీ, వ్రతం, ఒక సెరిమోనియల్ గో అంటారు అది, అంటే ఏదో ఒక వ్రతం చేయడం మంచిది అంటున్నారు. నిజంగా మంచివాళ్ళు వాళ్ళ యొక్క సహజమైన మంచితనాన్ని ఎప్పుడూ వదిలేరు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో లాస్ అయిందని ఎప్పుడు భయపడరు. వాళ్ళకి ఒకే ఒక వర్రీ ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి హంబుల్గా ఉన్న ముందు చూపు, జాగరూకత, వాళ్ళకి వాళ్ళు నిశ్చయించుకున్న ప్రతిజ్ఞల నుంచి తప్పిపోతారని భయం. ఈ హోలీ మెన్, మనుష్యులు అంటే పవిత్రమైన స్త్రీలు, పురుషులు, శాంక్టిటీ ఆఫ్ ద అంటే వాళ్ళ యొక్క పవిత్రత అన్నది అగ్ని యొక్క హీట్ తో పోల్చొచ్చు, అలాగే సూర్యుడి యొక్క లైట్ తోటి, అలాగే నీటి యొక్క తడితోటి. అది వాళ్ళ యొక్క రెండవ స్వభావం. ఫిజికల్ ప్లేన్ లో జీవితం అన్నది మృత్యుతో కూడింది. మంచి మనుషులు అన్నవాళ్ళు ఇతరులు చనిపోవడం చూస్తారు, చూసి మేము ముందో వెనకో మేము చనిపోతామని తెలుసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఎరుకని, ఆత్మ జ్ఞానాన్ని కోల్పోరు. ఎందుకంటే అది అవి కోల్పోవడం వల్ల అది దేనికి సమానం అంటే పాపపూరితమైన ఆత్మహత్యతో సంబంధం. అంటే ఏమిటి కోల్పోవడం? ఎరుక, సెల్ఫ్ నాలెడ్జ్. ఎంతకాలం అయితే విశ్వాసము, సద్గుణము, భక్తి ఇవి మనని గైడ్ చేస్తూ ఉంటాయో, అప్పుడు ఎవరు మనకి ఏ హాని చేయలేరు. అంటే ఆత్మ అన్వేషణ అనే దాంట్లో మనం ఏంటేంటి త్యాగం చేస్తున్నాము అంటే, లాసిట్యూడ్ అండ్ ఫికిల్ మైండెడ్నెస్ విచ్ కాజెస్ డిస్ట్రెస్. అంటే ఇవి త్యాగం చేయడంలో మనకేమోని అన్ని వదిలేయాలా అలాంటి ఒక ఫికిల్ మైండెడ్ ఉన్నదనుకోండి, లేకపోతే వదులుకోవాలని లేదు, దీనివల్ల మనకి నిస్పృహ వస్తుంది. సద్గుణాలు అనేవి తన శరీరాన్ని బాహ్యమైన సుఖాల్లో పెట్టడం వల్ల రావు. ఆ సద్గుణం అన్నది శరీరాన్ని కష్టపెట్టడం వల్ల దాని యొక్క వృధా ప్రేరణలని క్రష్ చేసేసి, ఎలా అయితే పాలని చిలుకుతే వెన్నొస్తుందో అలాగా మథనం చేసి ఈ సద్గుణాలన్నింటినీ మనం తెచ్చుకోవాలి.
అంటే చెరుకుని క్రష్ చేయడం వల్ల చెరుకు రసం ఎలా వస్తుందో మనకున్నటువంటి కష్టతరమైన ఈ శిక్షణ, శరీరానికి క్రమశిక్షణ వల్లనే మనకి ఎంతో సెన్స్ ఆఫ్ డ్యూటీ అన్నది ఉత్పత్తి అవుతుంది. సెల్ఫ్ నాలెడ్జ్ అనే ఈ తేనె మిల్కీ ఓషన్, హృదయం అనే మిల్కీ ఓషన్ నుంచి అది మధిస్తే దేంతోటి ప్యూర్ ఇంటలెక్ట్ అనే దాంతో కవ్వంతో మధిస్తే అప్పుడు మెడిటేషన్ అనే రోపుని దానికి తగిలించి, దేనికి ఆ కర్రకి మదన అంటే ఏంటి కవ్వానికి, అప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ అనే నెక్టార్ వస్తుంది. పవిత్రమైనటువంటి ఆ పరమమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని ఆత్మ కళ్ళతో చూడాలి. అవి పాపరహితమైనటువంటి చూసేవాళ్ళుగా ఉంటారు. వాళ్ళు నిరంతరం భగవంతుడిని అన్వేషిస్తారు. సత్యం ద్వారా, తపస్సు ద్వారా, నిజమైన జ్ఞానం ద్వారా, ఏమీ కాంప్రమైజ్ అవనటువంటి బ్రహ్మచర్యం ద్వారా. నిత్యం అన్న పదం ఫాల్స్ ప్రాఫిట్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు అన్నారు. వాళ్ళు ఈ సద్గుణాలన్నీ జ్ఞానం వచ్చాక కాదు అనుకుంటారు. ఈ ఆత్మ అన్నది ఆయిల్ సీడ్ లో ఉన్న ఆయిల్లోంచి వచ్చిన అది, అంటే అది ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే మిల్క్ ని, పాలని మదిస్తే వచ్చిన వెన్న లాంటిది. పుష్పాల్లో ఉన్న సువాసన, ఫలంలో ఉన్న రసం, ఇంధనంలో ఉన్న అగ్ని, ఆకాశంలో ఉన్న గాలి లాంటిది. ఒక వస్తువు యొక్క సారం అన్నది దాని ఏ రూపంలో ఉందో అదిను దాని సారము వేరువేరుగా లేవు. మనిషి యొక్క సోల్ఫుల్ యాక్టివిటీ కూడా యూనివర్సల్ సోల్ని ఎవరైతే గ్రహించారో అది సుప్రీం సెల్ఫ్ కంటే వేరేగా లేదు. అది ఒకటే. ఆ సుప్రీం సెల్ఫ్ అన్న ఆత్మని గ్రహించిన వాళ్ళ ఆత్మ ఒకటే. ఈ బ్రెయిన్ అన్నది ఎన్నో కోటాను కోట్ల న్యూరాన్స్ తో తయారైంది. అందులో కొన్ని మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. అంటే నాడీ కణాలు. మనిషిలో ఉన్న అన్ని లక్షణాలు కూడా, మంచి లక్షణాలన్నీ అన్ని యాక్టివ్ గాను సంపాదించేశారనుకోండి, ఆయన భగవంతుడితో సమానం. అందుకే వ్యక్తి తన గ్రే సెల్స్ ని యాక్టివేట్ చేసుకుంది. కాన్స్టెంట్ ఇంటెలెక్చువల్ ఎఫర్ట్ ద్వారా వన్ మస్ట్ యాక్టివేట్ చేసుకోవాలి. అందుకనే వ్యక్తి అలాగే ఉంటున్నారు. యాక్టివ్ మెడిటేషన్లో, భగవంతుడి యొక్క సేవలో ఎప్పుడు కూడా మనం నిమగ్నమై ఉండాలి. అజాగ్రత్త ఏ పనిలో కూడా అవాంఛనీయమే. భౌతికం అవనండి, అలాగే స్పిరిచువల్ పనిలో అయినా అజాగ్రత్త అన్నది అవాంఛనీయం. యోగ వాసిష్టం ఏం చెప్తోందో వినండి. సిమానం అన్నాడు. ఏంటి సమానమన సర్వ దుఃఖానాం ఆపదం కోసాం ఉత్తమం బిజాం సంసార
వృక్షాణం బీజం సంసార వృక్షాణం అని కాదు, ప్రజ్ఞా మాంద్యం వివర్జేత్ అంటే బుద్ధి యొక్క మాంద్యం అనేది ఉండకూడదు. అంటే అదేంటి, జడత్వంతో సమానం. అన్ని దుఃఖాలకి అదే పెరిమీటర్. డేంజర్స్ కి, సంఘర్షణలకి, ఈ జనన మరణ చక్రాలకి ఈ కేర్లెస్నెస్సే కారణం. అందుకని దాని అర్థం ఏంటంటే వ్యక్తి ప్రతి వాళ్ళు దాన్ని జయించడానికి ప్రయత్నించాలి. మనలో ఉన్న సుప్తావస్థలో ఉన్నటువంటి జీవ కణాలు వాటిని జాగరూకం చేయాలి. మన పూర్వీకులు ప్రాచీనంగా ఉన్న వాళ్ళందరూ యోగ శాస్త్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సైన్స్ లో ప్రాణాయామ చాలా ప్రముఖమైంది. దీన్ని తనకి ఎవరో గురువు ఇనిషియేట్ చేసేకే మొదలెట్టారు. వ్యక్తి తనలో ఉన్న సుప్తావస్థగా ఉన్న బుద్ధిని ప్రచోదనం చేసుకుని తపస్సు ద్వారా, ద్వైతం అంటే ఏకాంత భక్తి ద్వారా, క్రమం తప్పని మెడిటేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఈ సుప్రీం సదుపాయం ఇక్కడ ఇప్పుడే మనం అనుభవించవచ్చు. ఇప్పుడే ప్రయత్నించండి ప్రాణాయామ 3 నెలల పాటు. అప్పుడు చూడండి ఆ ఇంప్రూవ్ అయిన వ్యక్తి మీరు ఎలా ఉంటాడో చూడండి. సరైన అట్మాస్ఫియర్లోనే సరైన ఆహారం అంటే యుక్తాహార విహారం, సరైన ఆహారాన్ని తిని ఉండాలి. అదే సమయంలో యోగిక్ ప్రాక్టీస్లో ఉన్న గొప్ప గొప్ప లాభాలన్నీ అవి నల్ అయిపోతాయి, అంటే శూన్యం అయిపోతాయి. అంటే సెల్ఫ్ అవేర్నెస్ అన్నది వన్స్ ఎసెన్షియల్ డివినిటీ. అంటే తన యొక్క దైవత్వంలో సెల్ఫ్ అవేర్నెస్ అన్నది ఆబ్సెంట్ అయిపోతుంది. అంటే ఆల్ ద గ్రేట్ అడ్వాంటేజెస్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసే రైట్ అట్మాస్ఫియర్ లో ఉండాలి, ఈట్ ప్రాపర్ ఫుడ్ అంటే యుక్తాహార విహారం. కానీ ఆల్ ద గ్రేట్ అడ్వాంటేజెస్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్, మనకి గొప్ప గొప్పగా ఉన్న యోగా యొక్క అభ్యాసాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇఫ్ సైమల్టేనియస్లీ సెల్ఫ్ అవేర్నెస్ ఇన్ వన్స్ ఎసెన్షియల్ డివినిటీ ఈజ్ అబ్సెంట్, అంటే ఎన్ని సాధనలు చేసినా సెల్ఫ్ అవేర్నెస్ అన్నది లేకపోతే అవన్నీ కూడా అంత ప్రయోజనం లేవు, వృధా అన్నట్టుగా చెప్తున్నారు. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని కథలు మన పితృదేవతలకు సంబంధించి. కుచేల ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఆయన తనకు అన్ని రకాలైన పొజిషన్స్ వచ్చినా భగవత్ కృపతో తనకున్నటువంటి మొదట చేసినటువంటి ప్రాక్టీసెస్ ఏవి ఆయన మానలేదు, అలవాట్లు. అంటే మొదట ఎంత శ్రద్ధగా అన్ని ఆచరించేవాడో ఇప్పుడు అలాగే ఆచరిస్తున్నాడు. కానీ నహుషుడు ఆయనకి ఇంద్ర పదవి రాగానే, ఇంద్రుడెవడు అంటే దేవతలకి ప్రభు. ఆయన తనకి ఇంతకు ముందున్నటువంటి ధాతృత్వమైన విధానాలు మర్చిపోయి తెలివిగా ఉన్నటువంటి ప్రవర్తనా తీరు మర్చిపోయాడు. ఆయనకి హెవెన్లీ సేజెస్ ఎంతమందో శాపం ఇచ్చారు, భూమి మీదకి మళ్ళీ నువ్వు కిందకి వెళ్ళిపో ఒక సర్పెంట్ రూపంలో అని. ఈనాడు మనం హై ప్లేసెస్లో ఆ పవర్స్ వచ్చిన వాళ్ళు కోల్పోవడం చూస్తున్నాం. ఎందుకంటే అవి వాళ్ళకి అంతకు ముందున్నటువంటి హంబుల్గా ఉన్న ప్రయత్నాలు లేవు.
అంటే ఏ జయం వాళ్ళ హంబుల్ ప్రయత్నాలతో పొందేరో ఇప్పుడు ఆ హంబుల్నెస్ కోల్పోతారు. ఎంతో మంది మత గురువులు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకి అంటే ఒక స్థితి వచ్చాక వాళ్ళ మూలాలని వదిలేస్తున్నారు. సెల్ఫ్ అవేర్నెస్, మర్చిపోనటువంటి సెల్ఫ్ అవేర్నెస్ అన్నది మీరు ఎప్పుడు కూడా స్పిరిచువల్ ఫేవర్స్ వేటికైనా 5 డివైన్ మెయిడెన్స్, 5 రకాలైన మెయిడెన్స్ కావాలంటే అవి ఏంటంటే సాల్వేషను అంటే ముక్తి, డిటాచ్మెంట్ వైరాగ్యం, జ్ఞానం, కమ్యూనియన్. తెలుగులో కమ్యూనియన్ ఏమంటామో నాకు సమంగా అంటే మన భావాలను ఎదుటి వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళతో మనం కనెక్షన్లో ఉండడం. కమ్యూనియన్ అంటే మాటలే కాకుండా అతీతంగా. అలాగే లిబరేషన్. ఈ 5 రావాలి అంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఇది మనం అన్ఫర్గెటబుల్, నిరంతరం సెల్ఫ్ అవేర్నెస్తో ఉండాలి. ఒక మహా గొప్ప సామ్రాజ్యానికి రాకుమార్తె తను ఒక వీరుడైనటువంటి రాకుమారుని ఎంచుకుంది. ఆయన యొక్క ఆ వీరత్వం అనేది ఎవరితో పోల్చేది కాదు. అదే విధంగా ఆ గాడెస్ ఆఫ్ బ్లిస్ అంటే పరమానందం యొక్క ఆ దేవత ఎప్పటికీ స్పిరిచువల్ కరేజ్ అనే దాన్ని, మోరల్ పవర్ని కోల్పోని వాళ్ళని వరిస్తుంది. అంటే నైతికమైన శక్తిని, ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోని వాళ్ళనే ఆ దేవత వరిస్తుంది. మీరు నిరంతరాయంగా గాడ్ మైండెడ్నెస్తో ఉంటే, అంటే భగవంతుడి వైపే ధ్యానం కానీ పెట్టుకుంటే మీకు అలాంటి ఫలితమే వస్తుంది. ఒక రోజా పువ్వు నుంచి మధురం, అలాగే ఒక మల్లె పువ్వు నుంచి మంచి వాసన ఏ ప్రయత్నం లేకుండా ఎలా వస్తుందో, ఫ్లవర్ ఏ ప్రయత్నం చేయకుండానే వాసన వెదజల్లుతుంది. మీకు కూడా మీ ఈ క్యారెక్టర్లో బలం ఉండడం బట్టి మీకు కూడా అటువంటి అధిభౌతికమైనటువంటి శాశ్వతమైనటువంటి మీరు అన్వేషించకుండానే ఆ శాశ్వతత్వం అనే మీ దగ్గరికి చేరుతుంది. ఈ 2 వ్యూస్ కూడా ఇప్పుడు మనం వివరించినవి బాహ్యంగా ఉన్న ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి సంబంధించినవి. దాని అర్థం ఏంటంటే అవి అవసరం కాదని కాదు. మీ ఆత్మశక్తిని మీరు రియలైజ్ చేయాలంటే మీకు భౌతికమైన బలము ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి. మీ మనస్సు అన్నది ఏ రకమైన విచలితమైన భౌతికమైన బాధల నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు మనం సెల్ఫ్ రియలైజేషన్, అంతర్గతమైన సెల్ఫ్ రియలైజేషన్ అన్న విషయాన్ని నేర్చుకుందాం. అదే సుప్రీం గోల్ అన్నమాట. ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నిటికీ ఫైనల్ గోల్ సెల్ఫ్ రియలైజేషన్. పవిత్రమైన నీరు కావాలంటే మీరేం చేయాలి? మాస్ అంతా తీసి పారేయాలి. అంటే చెరువులో ఏదైతే ఆ నాచు ఉందో అది తీసేయాలి. అదే విధంగా మీరు మీ అజ్ఞానం అనే నాచుని తీసేస్తే మీ ఆత్మ అని అది కప్పేస్తుంది. అప్పుడు అది యూనివర్సల్ సోల్తో ఏకీకృతం అయిపోతుంది. అలాంటి రియలైజేషన్తో ఉన్న ఆనందం పదాల్లో చెప్పలేము. అందుకని అందులో ఆత్మ యొక్క సత్యాన్ని, సెల్ఫ్ లేదా ఆత్మ లేదా స్పిరిట్ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాం. వేల కొలది స్పార్క్స్ బాగా నిప్పు అంటించినప్పుడు ఎన్నో వేల కొలది రేణువులు వస్తాయి, అగ్నికణాలు. అదేవిధంగా సిమిలర్ నేచర్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇటర్నల్ సెల్ఫ్, ఆ శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నుంచి అవి ఎన్నో బయటకు వచ్చి మళ్ళీ అందులో కలిసిపోతాయి అంటూ మాండూక్య ఉపనిషత్ చెప్తోంది. అదే మనకి సెకండ్ ప్రపోజిషన్లో కూడా అనంతమైన మిలియన్స్ ఆఫ్ జగత్తులు ఉద్భవించి
మళ్ళీ ఆ అనంతత్వంలో కలిసిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని అగ్ని రేణువులు కూడా కలిస్తే ఒక ఫైర్ అవ్వదు, అవి మాత్రం ఫైర్లోంచి వచ్చాయి. అదేవిధంగా మనిషి వస్తువులను సృష్టించలేకపోయినా భగవంతుడిలాగా భగవంతుడి యొక్క క్రియేటివ్ ఎనర్జీలోంచే మనిషి తయారయ్యాడు. నిజమైనటువంటి జ్ఞానం సూక్ష్మతరమైనటువంటి ఈ తేడాని, ఏకత్వంలో ఉన్న తేడాని తెలుసుకోవాలి. భౌతికమైన పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనిషి భగవంతుడి కంటే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్, బట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ యాంగిల్, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఆయన భగవంతుడు ఒకటి. అంటే భౌతికమైన విధంగా చూస్తే మనిషి వేరు భగవంతుడు వేరు అంటాం, కానీ ఆధ్యాత్మిక దృక్పథంలో ఇద్దరూ ఒకటే. అది భగవద్గీతలో కూడా చెప్పబడింది. అదేంటంటే క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. అంటే అర్జున, ఆ ఉన్నతమైన సత్యాన్ని తెలుసుకో, నేనే అన్నీ తెలుసుకోబడేటటువంటి ఆ సృష్టికర్తని, సర్వశక్తిమంతుణ్ణి, అన్ని సృష్టిలకి మూలాన్ని. ఎవరైతే ఈ ఫిజికల్ డిఫరెన్స్ తెలుసుకోగలుగుతారో, ఆధ్యాత్మిక ఏకత్వం అన్నదాన్ని, ఆ క్రియేటివ్ ఫీల్డ్, నోయర్ అండ్ ద క్రియేటివ్ ఫీల్డ్, అంటే క్రియేటివ్ ఫీల్డ్ అయిన దాన్ని తెలుసుకుంటాడో, అంటే తెలుసుకునేవాడు, అది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. అంటే ఈ విషయాన్ని ఎవరైతే భౌతికంగా చూసినప్పుడు భగవంతుడు మనిషి వేరు, కానీ ఆధ్యాత్మికంగా ఆ ఏకత్వాన్ని ఎవరైతే చూడగలుగుతున్నారో ఆయనే నిజంగా తెలుసుకున్నవాడు. అంటే భగవంతుడు నేను ఒకటే అని. అంటే ఏంటి? నేను అంటే ఈ శరీరంగా నేను కాదు, నాలో ఉన్న ఆత్మతత్వమే అది అయ్యింది అని అనుభూతిని పొందినవాడే నిజమైనటువంటి తెలుసుకున్నవాడు అని చెప్తోంది. దీని అర్థం అది. ఇంకా భగవంతుడు ఏమిటంటే అంటే మనిషి భగవంతుడిలో ఒక భాగం. మమ ఏవ అంశ జీవలోకే జీవభూత సనాతన. అంటే ఫిజికల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై అవుట్వర్డ్, నా యొక్క భౌతికమైన భాగమే ఈ జీవించే కణం ఒక్కొక్కటి. ఈ జగత్తులో సృష్టించబడిన జగత్తులో ప్రతిదీ నాలోంచి వచ్చిన జీవకణమే, ద లివింగ్ ఆర్గానిజం ఇన్ ఇట్స్ ట్రాన్సెండెంట్ ఆస్పెక్ట్ అండ్ ఈజ్ యాజ్ ఇటర్నల్ యాజ్ ఇట్స్ క్రియేటివ్ సోర్స్. అది ఎంత శాశ్వతమైందంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ మూలం, ఆ మూలం ఎంత శాశ్వతమో ఆ సృష్టించబడిన కణం కూడా అంతే శాశ్వతం. ఇక్కడికి ఆపుదామా? ఇంకా కొంచెం సేపు. ఇంకా ఎలా అయితే ఒక రాకుమారుడు, ఆయన తండ్రి రాజు చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన సామ్రాజ్యం అంతా అది సరి అయిన విధంగా వాళ్ళు రూల్ చేయలేరు. ఆయన ఆ రాకుమారుడు అంత విధంగా ఆయన తండ్రిలాగా నైపుణ్యంగా తనకున్న అంటే ఆ కంట్రోల్ చేయలేడు. వన్స్ హీ కమ్స్ ఆఫ్ ఏజ్, ఆయన కొంచెం పెద్దవాడయ్యాక, యుక్త వయస్సు వచ్చాక ఆయన సామ్రాజ్యాన్ని పాలించగలడు. అదేవిధంగా ఏ మనిషి అయితే అజ్ఞానం అన్న దాంట్లో ఉంటాడో, తన యొక్క నిజమైన ప్రకృతిని మర్చిపోయి ఆయన ఆధ్యాత్మిక శక్తులు సంపాదించాక ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడు, అంటే ముందు ఏమో అజ్ఞానంతో ఉన్నవాడు ఆ చిన్నపిల్లడు రాకుమారుడు లాంటి వాడు, ఆయన యుక్త వయస్సు వచ్చి అన్నీ తెలుసుకున్నవాడు, బాగా రాజ్యాన్ని ఏలినట్టుగా జ్ఞానం అనేది సంపాదించి